మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో చరిత్ర గమనాన్ని మార్చేసిన ఒక జగదేకుడు అతిలోక సుందరి అండ్ ఇంద్ర చూడాలనుంది, జై చిరంజీవి లాంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ నిర్మించిన అగ్ర నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత. చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్, జీవితంలో సెటిల్ అయిపోతుంది. ఆయన లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ని ఇంకొకరిని మీరు చూసారా సార్? చూడలేదు. వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ గ్లామర్ రావడానికి చిరంజీవి గారు బాగా హెల్ప్ అయ్యారని నమ్ముతారా సార్? ఇవాళ మా ఈ 4 సినిమాలు లేకపోతే ఆ బ్యానర్లో అసలు ఏముంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు కుంభస్థలానికి వస్తారు, ఈయన కొట్టాడంటే కాదు అంతే. ఆయన ఎండ్ అనేది ఇప్పుడు ఆయన జీవితంలో చూడాలని ఉంది. జై చిరంజీవి అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్తో శక్తి. దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను. అప్పుడు కూడా వచ్చారు ఆయన చిరంజీవి గారు, ఏంటిది డిసప్పాయింట్ అవుతుంది, పద జగదేకుడు అతిలోక సుందరి పార్ట్ 2. జగదేకుడు అతిలోక సుందరి ఆయనతోనే తీద్దామని ఇప్పుడే 5వ సినిమా ప్లాన్ చేస్తాను, తొందరలోనే ఉంటుంది. ఇండస్ట్రీకి పెద్ద ఎవరు? ఇది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, చిరంజీవి గారు కదా. ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు ఆయన. ఆయనతో చరిత్ర గమనాన్ని మార్చేసిన ఒక జగదేకుడు అతిలోక సుందరి అండ్ ఇంద్ర చూడాలని ఉంది, జై చిరంజీవి లాంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ నిర్మించిన అగ్ర నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ చలసాని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రయాణం చిరంజీవి గారితో ఆనాటి నుంచి నాటి వరకు ఇన్ని సినిమాలతో ఎలా జరిగింది, రాబోయే రోజుల్లో ఆయన ఏం చేయబోతున్నారో చిరంజీవి గారితో ఇలాంటి విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా కాలం తర్వాత చిరంజీవి గారు వచ్చారు. మీరు ఎప్పుడో 74లో వస్తే ఆయన 78లో ఆయన కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 75 నుంచి నేను ఆయన ఫ్రెండ్సే. అవునా? ఆల్మోస్ట్ నేను రిలయన్స్ తీస్తున్నప్పుడు ఆయన క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో కూర్చునేవాడు వచ్చి. నేను అప్పుడప్పుడు క్రాంతి కుమార్ గారి ఆఫీస్కి వెళ్తా ఉండేవాడిని కదా, అప్పుడు పరిచయం. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తితో పరిచయం, ఇన్ని సంవత్సరాల పరిచయం ఉందని చెప్పుకోవడం కూడా చాలా గర్వకారణం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు బిగినింగ్లో ఆయన్ని చూసిన సందర్భాల్లో అసలు ఆయన ఆవేశం కానీ ఆయన ఇలాగే ఉండేవారు. అవునా? చాలా ఇలాగే ఉండేవారు. ప్రస్తుతం ఎలా ఉన్నవారు అలాగే ఉండేవారు. ఆయనకి ఎదుగు లేదు, బొదుగు లేదు. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి అంటే అంతే. ఇంకా మెజర్మెంట్స్ మారు. అంటే మీరు జగదేకుడు అతిలోక సుందరి తీసే ముందు అప్పటికే ఆయన పెద్ద హీరో అయిపోయారు కమర్షియల్ గా. చాలా పెద్ద హీరో అయ్యారు కదా ఆయన. అవును సార్. దాంతో జగదేకుడు అతిలోక సుందరికి ముందు ఆయనతో సినిమా ప్రపోజల్ ఏం రాలేదా సార్? వచ్చింది, 1-2 సార్లు అడుగుతూ ఉండేవాడిని. ఎడావిడ తగ్గగానే చేస్తాను అనేవాడు. అలాగే ఎడావిడ తగ్గగానే చేశారు ఆయన. అవును. మొదటి నుంచి 1, 2, 3, 4 అలా అయిపోయింది. బట్ ఈవెన్ దెన్ ఆ 4 సినిమాలు అనేది నా చరిత్రలో మరిచిపోలేని ఘట్టం.
అవును సార్. ఇప్పుడే 5వ సినిమా ప్లాన్ చేస్తున్నాను, తొందరలోనే ఉంటుంది అది. ఓహో, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు జగదేకుడు అతిలోక సుందరి సినిమా ప్రారంభానికి ముందు ఆయన మార్కెట్, ఆయన అంటే మీరు స్లైట్గా ఆ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టారని, కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిందని ఆ రోజుల్లో మాట్లాడుకోవడం, మీరు కూడా 1-2 సందర్భాల్లో చెప్పడం జరిగింది సార్. అసలు దానికి ఆ ప్రిపరేషన్కి చిరంజీవి గారి తాలూకు ఇమేజ్ అన్నది ఎలాగ దోహదపడింది, ఎలాగ తోడ్పడింది అంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్తాను సార్, అది ఆయనకే చిల్లు అంటాను. ఆ రోజుల్లో ఆ ఖర్చు ఏంటి పెట్టాము అనేది వాళ్ళ లెక్క పెట్టలేని స్థితి. ఆ సినిమా అంటే అసలు అమోఘమైన సినిమా అది. జగదేకుడు అతిలోక సుందరి అనేది ఆయన ఒక పక్క, శ్రీదేవి గారు ఒక పక్క, ఇద్దరు కలిసి అమరీష్ పూరి ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపి చేసామంటే అది చిరంజీవి గారు ఉండబట్టే చేయగలిగాం. 60 కాల్ షీట్లు 70 కాల్ షీట్లు పనిచేసినట్టున్నారు ఆయన. 70-80 కాల్ షీట్లు. నాతో ఏ రోజుకి ఆ రోజు ఆనందమే తప్ప ఎక్కడ దిగులు అనేది లేదు. ఇంచుమించుగా మా 4 సినిమాలు అలాగే ఉన్నాయి. జగదేకుడు అతిలోక సుందరి కానీ, అంటే తక్కువ సినిమాల జగదేకుడు అతిలోక సుందరి అన్నది వైజయంతి మూవీస్ సంస్థ చిత్రాలనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ల్యాండ్ మార్క్, ఒక గేమ్ చేంజర్ జగదేకుడు అతిలోక సుందరి అన్నది. ఆ సినిమా టైంలో స్టోరీ డిస్కషన్ లో కూడా చిరంజీవి గారు కూర్చునివారని చాలా రోజులు కూర్చున్నారు ఆయన. దాదాపు 1 month కంటిన్యూస్ గా కూర్చున్నారు ఆయన. షూటింగ్ ఉన్నా కూడా వచ్చేసి సాయంత్రం 6ంటికి వస్తానని చెప్పి వచ్చేవారు. అలాగే సాయంత్రం వచ్చేవారు, 10, 11, 12 వరకు ఉండేవారు, వెళ్ళేవారు. అలాగే రాఘేంద్ర గారు, అందులో ఉన్న అతిరథ మహారథులు అందరూ మా ఫ్లాట్లో అదొక నృత్యం చేసేవారు అనమాట. దాదాపు 4 రోజులు కూర్చున్నాం. 4 రోజుల్లోనూ చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి. అందులో 2-3 చేంజెస్, చక్కటి చేంజెస్ చెప్పారు ఆయన. అలాగే చేసాం, అలాగే అత్యద్భుతంగా చేసాం. ఓకే. తర్వాత జగదేకుడు అతిలోక సుందరి అయిన తర్వాత మళ్ళీ ఆయనతో సినిమా చేయడానికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది కదండి? మధ్యలో గ్యాప్ వచ్చిన రావట్లేదు. నాకు ఆ గ్యాప్లో నేను కూడా ఫిలప్ చేసుకునేవాడిని సినిమాలు. అశ్వమేధం కూడా అందులోనే ఆటలోనే ఉంటుంది. అట్లాగే మాకు ఆ గ్యాప్ అనేది ఎప్పుడు రాలేదు. అంటే వ్యక్తిగతంగా గ్యాప్ లేదు అసలు, ఎప్పుడు లేదు. వన్స్ కలిసిన తర్వాత అసలు వ్యక్తిగతంగా గ్యాపే లేదు మాకు అసలు. ఆయన అంత మధురమైన వ్యక్తి. ఆయనలో మీకు బాగా అంటే ఎందుకంటే మీది మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్, అంటే ఒక ప్రొడ్యూసరు ఒక హీరో అనే కన్నా కూడా ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్. అవును. ఆయనలో మీరు బాగా అట్రాక్ట్ అయిన గుణం ఏది చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అట్రాక్ట్ అయ్యే గుణం ఏముంటుంది సార్? ఇంత సూపర్ డూపర్ స్టార్ అయినా కూడా ఇవాళకి ఆయన ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటాం, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఆయనలో ఉన్న మంచితనం అనేది ప్రతి నిమిషం కనపడతానే ఉంటుంది. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయనలో ఉన్న మంచితనం మనకు కనపడతా ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి కదా ఆయన. అంటే మీరు తర్వాత ఆయన ప్రయాణం ఇంకా ఇంకా హైట్స్ కి, ఇంకా అలాగా ఖైదీ నుంచి అలా ఆయన జర్నీ అన్నది ఎక్కడ ఆగలేదండి, అలాగే మీదకి వెళ్తూనే ఉంది. ఆ ప్రయాణాన్ని గనక మీరు ఇన్ని సంవత్సరాల నిర్మాతగా, ఇండస్ట్రీలో భారీ సినిమాలు చేస్తున్న నిర్మాతగా ఆయన ప్రయాణం మీద కామెంట్ చేయమంటే ఏం చేస్తారు సార్? ఆయన ప్రయాణం మీద కామెంట్ చేయటం అంటే నమస్కారం దండం పెట్టాడు. మహానుభావుడు సార్. ఇక్కడ లేది ఉన్నతమైన వ్యక్తి. ఇది చెప్పాలంటే
ఈ ఇంటర్వ్యూ సరిపోదు. ఒకసారి ఒక పోట్లోనో ఒక మాటలోనో చెప్పలేరు. కానీ ఆ తర్వాత మీరు ఇంద్ర తీసినప్పుడు ఆ ప్రయాణం, ఆ ఇంద్రాకి మధ్యలో మాది ఒక సినిమా ఉంటుంది, చూడాలి. అది కూడా మహత్తరమైన సినిమా అంటే మహత్తరమైన సినిమా అది. అది 125 రోజులు ఎంతో షూట్ చేసాము. 100 రోజులు 125 రోజులు ఆడతానే ఉండేది. ఎన్ని రోజులు తీసారు? 2 రోజులు ఆడింది అది. అమోఘమైన సినిమా. దాని తర్వాత ఇంద్ర తర్వాత మన ఆ సినిమా తెలుసు కదా మీకు, అదే మన జై చిరంజీవి. 4 అణిముచ్చాలండి, దాంట్లో తిరిగలేదు. ఈ ఒక నిర్మాత బయటకు వెళ్ళి ఒక ఫ్లాప్ తీసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో ఆయన డేట్లు ఇచ్చి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి ఒక మంచి లైఫ్ వచ్చేటట్టుగా ఆయన చేశారు అని ఒక పాపులర్ కామెంట్ ఉన్నది సార్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఉంటుందండి ఆ కామెంట్ ఆయన మీద, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రతి సినిమా మొదలుపెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు చూసుకున్నారు, అన్ని నా సైడ్ నుంచి ఇంకేమన్నా కావాలా అది ఇది అని అడిగి చేసేవాళ్ళు. మీ అనుభవంలో మీ ఎత్తుపల్లాల్లో ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ ఎలా ఉండేది సార్? అంటే మీరు ఏదైనా ఒక సినిమా తీసి డిసప్పాయింట్ చేసి వెంటనే మళ్ళీ ఆయనతో చేయడం అన్న ఆ మధ్యలో ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది సార్? బ్రహ్మాండంగా ఉండేది సార్. ఆయనతో తీసిన 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టినట్లే కదా, 4 సినిమాలు ఇంకెక్కువే ఇంకా ఎక్కువేనండి. అసలు అమోఘం, అది మర్చిపోలేని అమోఘం. అదే గోవింద తీసిన తర్వాత మీరు కొంచెం గోవింద అయ్యారు. ఆ తర్వాత ఆయన పిలిచారు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను అని చెప్పారు. అలాగే చేసాం. అంటే బాపినేడు గారు, విజయ బాపినేడు గారు ఎప్పుడు మాట అంటుండేవారు కలిసినప్పుడల్లా, మీ ఫ్రెండ్ బాపినేడు గారు, చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్, జీవితంలో సెటిల్ అయిపోతాం అని. నిజమే కదా, అది నిజమే కదా అనిపిస్తుంది. వాళ్ళ బాపినేడు గారు ఎక్కడున్నారు కానీ ఆయన మాట అక్షరాల నిజం కదా. ఒక్క సినిమా చాలు వల్ల అందులో జిజ్ఞాసనే ఉంటాం వ్యవహారం అంతా. అదే సార్, మహానుభావుడు ఆయన. మీరు ఎన్టీ రామారావుతో మొదటి 2 సినిమాలు చేశారు, బట్ మళ్ళీ వైజయంతి మూవీస్ ఇచ్చే వరం ఇంకా నేను కష్టపడి నిలబెట్టుకుంటే చాలు ఇది అనే భావనలోనే ఉండేవాడిని. అలాగే సాగింది కూడా. అదే అంటే మొదట్లో ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు. 78లో ప్రాణం ఖరీదు రిలీజ్ అయితే 83లో ఆయనకు బ్రేక్ వచ్చింది. అవును, ఖైదీ సినిమా. అవును. ఆ 5 ఏళ్ళు ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు. ఆ స్ట్రగుల్ అంతా మీరు చూసారా సార్? నేను చూడలేదు, కలుస్తూ ఉండేవాళ్ళం, ఎప్పుడున్నా పార్టీలు జరుగుతుండేప్పుడు కలిసేవాళ్ళం, కానీ ఎప్పుడు ఈ టాపిక్ రాలేదండి. కాకపోతే ఈయన అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు కుంభస్థలాన్ని కొడతాడు ఈయన, కొట్టాడంటే ఇక అది అంతే. ఆయన ఎండ్ అనేది ఎప్పుడు ఆయన జీవితంలో చూడ్డు అని నేను అనుకున్నాను. అదే మురళీమోహన్ గారు ఒకసారి మాట్లాడుతూ, నేను మొదట్లో అనుకున్నానండి తను చూసినప్పుడు గ్యారంటీగా ఇండస్ట్రీకి మొగుడైపోతాడు అని చెప్పి అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? 100% ఈజ్ రైట్. అంటే మొగుడు అన్న మాట కన్నా ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు. అవును, కరెక్ట్ అండి కదా, ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు ఆయన. లేకపోతే ఇన్ని కమర్షియల్ సినిమాలు రావు అసలు, కమర్షియల్ సినిమాలు రావు. ఇంతకాలం నిలబడ్డాడు, ఇక ఎండ్ వరకు అలాగే ఉంటాడు ఆయన. అవునండి, చిరంజీవి గారే అనే సామెత. ఆయన లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ని ఇంకొకరిని మీరు చూసారా సార్? చూడలేదు. ఉన్నారు మహానుభావులు, రామారావు గారు ఉన్నారు,
కృష్ణ గారు ఉన్నారు, నాగేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు, రామారావు, నాగేశ్వరరావు రెండు దీపాలు కదా, అవునండి, 2 కళ్ళు అంటారు. రెండు కళ్ళు అంటారు. అట్లాగే చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభాస్ వచ్చారు. అలా ఎంతో మంది చూస్తూ ఉంటాం. కానీ చిరంజీవి గారు మాత్రం వన్ అండ్ ఓన్లీ. ఓకే, తర్వాత మీరు చూడాలని ఉంది జై చిరంజీవి అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది. మాట నిజమే, కానీ నేను కూడా ఆ సినిమా తీశాను కదా ఎన్టీఆర్తో, శక్తి. దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను. అప్పుడు కూడా వచ్చారు ఆయన, చిరంజీవి గారు. ఏంటిది డిసప్పాయింట్ అవటం ఏంటి, పద కథలు తీసుకుని చేద్దామని. లేదు, అసలు ఓపిక కూడా లేదనుకుంటాను. నేను నెమ్మదిగా చేస్తాను, మీతో పాటే చేస్తాను తప్పకుండా అని అన్నాను. ఆ రోజు నుంచే ఇవాళ వరకు కథ ఎదుగుతూనే ఉన్నాం ఆయనతో. ఇప్పుడే దొరుకుతా ఉంది, ఒకటి దొరికితే మొదలు పెట్టేస్తాం. ఓకే, అంటే ఈసారి అంటే ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న మాటే అనుకోండి, పత్రికలు వాళ్ళు రాస్తున్నారు, మీడియాలో ఎప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. జగదేకుడి అతిలోక సుందరి పార్ట్ 2. జగదేకుడి అతిలోక సుందరి ఆయనతోనే తీద్దామని నా ఊహ. అంటే పార్ట్ 2 అంటే ఇది పార్ట్ 2 అంతేనా? అంతే. అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. చెప్తా, కథ సెట్ అవ్వాలి, దానికి చెప్తాను. తర్వాత సార్, మీరు ఇండస్ట్రీలో రామారావు దగ్గర నుంచి చూశారు, దాసనారాయణ మీకు బాగా చేరిక. సినిమా ఇండస్ట్రీలో ఇటీవల రోజుల్లో ఒక చర్చ జరుగుతున్నది సార్, ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనేది. అంటే ఒక మంచి చెడు సంప్రదించడానికి కానీ, లేకపోతే ఒక దిశానిర్దేశం చేయడానికి కానీ, లేకపోతే నలుగురు వెళ్ళి దాసనారాయణ దగ్గరికి వెళ్ళి కూర్చుని వారు అందరూ, ఏ ఇబ్బంది వచ్చినా. ఇప్పుడు మొన్న ఈ స్ట్రైక్ టైంలో ఇది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, చిరంజీవి గారు. వాళ్ళు వర్కర్స్ కరెక్ట్గానే ఆయన దగ్గరికి వెళ్ళారు, కరెక్ట్గా ఆయన సాల్వేషన్ చెప్పారు. వాళ్ళు వస్తారు అనుకుంటాను. అవునండి, చాలా బాగా చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అనేది 2 పెద్ద దిక్కులండి. వాటి తర్వాత ఇండస్ట్రీని నడిపించింది అంటే ముమ్మూర్తుల చిరంజీవి గారు. అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారితో ఇవాళ చిరంజీవి గారు అంతే కదా. వాళ్ళిద్దరు ఎంతో, ఈయనొక్కరు ఎంతో. అండ్ మీరు రామ్ చరణ్తో కూడా దాని తర్వాత చిరుత తర్వాత మళ్ళీ తీయలేదండి. అప్పుడు అనుకుంటానే ఉన్నాం, పోతా ఉండేది. ఇట్లా తీస్తాను, తొందరలో అది కూడా ఉంటుందేమో. ఓకే, బట్ ఏదైనా ముందు చిరంజీవి గారు, రామ్ చరణ్ ఎంత పెద్ద హీరో అయినా ముందు మీ ఓటు చిరంజీవి గారికి, అంతే కదా? అంతే. మీరు ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో చిరంజీవి గారిని ఒక స్నేహితుడిగా గుర్తిస్తారా, ఒక ఆత్మబంధువుగా గుర్తిస్తారా, లేకపోతే ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా గుర్తిస్తారా అని అడిగితే మీ ఓటు దేనికి సార్? ఆత్మబంధువుగానే చెప్తాను సార్. ఆయన ఆత్మబంధువు కాబట్టి కదా దిశానిర్దేశం చేస్తాడు. చెప్పేస్తారు, అంతే కదా. అంటే మీ ఫ్యామిలీ బాండ్ ఎట్లా ఉంటుంది సార్ చిరంజీవి గారితో? అమోఘంగా ఉంటుంది. మా పిల్లలు కానీ, నా వైఫ్ కానీ, అందరూ ఎవరు ఎక్కడ చూసినా ఆయన పట్ల గౌరవ భావం అలా ఉండిపోయింది. ఓకే, మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాలంటరీగా ఆయన సినిమా చూసి ఆయన అది చేసి ఇలాంటి సినిమా, ఇలాంటిది కాదు కానీ ఇలా అవుట్ స్టాండింగ్ సినిమా ఒకటి చెయ్యాలి దత్తుతో అనేవారు. అన్నారా? అంటే ఆయన మీరు కాంబినేషన్. ఓకే, అంటే ఈ రోజున సినిమా నిర్మాణ రీతులు అంటే మీరు జగదేకుడి అతిలోక సుందరి ముందే ప్రూవ్ చేశారు అనుకోండి. ఈ రోజు కల్కి అయినా ఇంకో సినిమా అయినా మీరే 2-3 సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు, కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా నా మ్యాగ్నమ్ ఆపస్ అని చెప్పాలంటే నాది జగదేకుడి అతిలోక సుందరి అని. కరెక్ట్ కదండి? కరెక్ట్. ఇప్పుడు ఈ రేపు ఒకవేళ చిరంజీవి గారితో సినిమా మీది ప్రారంభమయ్యే సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అని
ఎందుకంటే మీరు రచయితలు అందరితో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు, కథా రచయితలతో చర్చిస్తుంటారు ఎప్పటికప్పుడు. ఎలాంటి కథ అయితే బాగుంటుంది అని మీ అంచనా సార్? ఎలాంటి కథ అనేది ఇక చరిత్రలో ఇలాంటి సినిమా రాదేమో అన్న లెవెల్లో సినిమా ఉంటుందండి, నేను అది గ్యారంటీ చెప్పగలను. అంటే జగదేకుడు అతిలోక సుందరి లాగా మళ్ళీ ఒక సంచలనం. అంతే అంతే వైజయంతి మూవీస్, అశ్విని దత్ చలసాని, చిరంజీవి గారి కాంబినేషన్. అంతే సార్, అంతేనా? అంతే. ఓకే. మీరు మనసులో ఎన్నాళ్ళు బట్టో అనుకుని చిరంజీవి గారికి విషయం చెప్దాం, లేదా మీరు తీసిన సినిమాలు కాకుండా చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాల్లో గొప్ప సినిమా అని మీకు అనిపించింది అంటే ఏం చెప్తారు సార్? అన్ని గొప్ప సినిమాలే కదా సార్, ఆయన చేసినవి అన్నీ చాలా వరకు గొప్ప సినిమాలే, అందులో డౌటే లేదు అసలు. అంతే కదా ఇవాళకి కూడా ఆయన అందరితో రేంజ్, అందరితో పాటు మనం కూడా ముందుంటాం, వెళ్ళి సినిమా చూడాలి, అది ఆయన ప్రత్యేకత. అంటే ఆయన ఓ పక్కన కమర్షియల్ గా ఒక మనం చూడాలని ఉంది కానీ, ఇంద్ర కానీ, ఘరానా మూడు కానీ ఇలాంటి సినిమాలన్నీ చేస్తూ ఇంకో పక్కన స్వయం కృషి అని, లేకపోతే రుద్రవీణ, స్టాలిన్, ఇలాంటి సినిమాలు కూడా ఆయన కెరీర్ లో ఉన్నాయి సార్. చేశారు. అవును అవును, అలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి సార్, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 100 సినిమాల వరకు ఉన్నాయి ఆయన కెరీర్లో చేసింది. ఆయన కెరీర్లో గొప్ప సినిమాలు అండి, గొప్ప సినిమా. అదే సార్, అంటే మీరు త్వరలో వైజయంతి మూవీస్ ప్రకటన మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అభిమానులు అందరూ ఫుల్ జోష్లో ఉంటారు. తప్పకుండా సార్, వాళ్ళ జోష్ కూడా నిజమైంది, అర్థం కలిగింది కాబట్టి ఆ జోష్ ఎప్పుడు నిలబడాలి, నిజమవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రయాణం చిరంజీవి గారితో ఎల్లకాలం శాశ్వతంగా మీరు ఇద్దరు మీ కాంబినేషన్ వర్ధిల్లాలని, మీ కాంబినేషన్లో మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని చెప్పి మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ది అశ్విని దత్ గారు చిరంజీవి గారితో పాటు ప్రయాణం, ఆయన సాహచర్యం, ఆయన అనుభూతులు, ఆయన అనుభవాలన్నీ మనతో నెవరు వేసుకున్నారు. అందుకు కానీ మీ అందరి తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.